ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్ వృత్తి మహిళలకు కత్తిమీద సామే. విధి నిర్వహణలో ఎన్నో వడిదుడుకులు ఉంటాయి. వాటన్నిటిని అధిగమించి ఆమె రాణించారు. ప్రత్యేకంగా విధులు నిర్వహిస్తూనే ఆర్టీసీకి ఆదాయాన్ని తెచ్చిపెట్టారు. ఆమె సేవలను గుర్తించిన రవాణా శాఖ ఉత్తమ మహిళా కండక్టర్గా అవార్డు అందించింది. ఈమె పేరు మస్తానమ్మ. 1996లో కండక్టర్గా విధుల్లో చేరారు. గతంలో రాజంపేట డిపోలో విధులు నిర్వహించిన మస్తానమ్మ ఏడాది కిందటే కడప డిపోకు బదిలీ అయ్యారు. ఎక్కడున్నా వృత్తి ధర్మాన్ని పాటించడమే ఈమె నైజం. సమయపాలన పాటిస్తూ డ్యూటీ టైం కన్నా 45 నిమిషాలు ముందుగానే డిపోకు చేరుకుంటారు. తోటి సిబ్బంది అధికారులను ఆప్యాయంగా పలకరించి కేటాయించిన మార్గానికి సంబంధించిన వివరాలు తీసుకుని ఉత్సాహంగా విధుల్లో చేరతారు. మస్తానమ్మ ఎక్కువగా పల్లె వెలుగు బస్సుల్లో విధులు నిర్వహిస్తూ ఉంటారు. ప్రయాణికులు కోరిన చోట బస్సు ఆపుతూ స్నేహపూర్వకంగా మెలుగుతూ టికెట్లు ఇస్తారు. కావలసిన చిల్లరను మస్తానమ్మ తనతో పాటు తీసుకెళ్తారు. ఎవరికైనా చిల్లర బాకీ ఉంటే మర్చిపోకుండా ప్రయాణికులు దిగేటప్పుడు పిలిచి మరీ ఇచ్చేస్తారు. మస్తానమ్మ రోజుకు 15 నుంచి 20 వేల రూపాయలకు తగ్గకుండా ఆదాయం తీసుకొస్తున్నారు. ఆర్టీసీకి ఎక్కువ ఆదాయం తీసుకొచ్చే కండక్టర్ల జాబితాను అధికారులు తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా 3 ఎంపిక చేయగా కడప జోన్ పరిధిలో 8 జిల్లాలకు సంబంధించి మస్తానమ్మే టాప్గా నిలిచారు. ఇటీవల మహిళా దినోత్సవం రోజున ఢిల్లీలో కిరణ్ బేడీ చేతుల మీదుగా మస్తానమ్మ ఉత్తమ కండక్టర్గా అవార్డు సైతం అందుకున్నారు. డ్యూటీకి ఎప్పుడూ ఆబ్సెంట్ కాలేదండి. అర్ధగంట ముందే డ్యూటీకి రెగ్యులర్గా వచ్చి బండి అవుట్ చేసి టిమ్ము తీసుకొని మరియు ప్రయాణికులతో ప్రతి స్టేజ్ దగ్గర ఆపి రాజంపేట కడప అని అరిచి ఎక్కించుకునేది అలవాటు అయిపోయిందండి. ప్రతి ప్రయాణికుల దగ్గర చిల్లర్లు రాసిన తర్వాత మళ్ళీ దిగేటప్పుడు డ్యూ ఏమన్నా ఉంటే చిల్లర్లు తీసుకోండి రాసి ఉంటే చిల్లర్లు అడిగి మరీ ఇచ్చేదానండి చిల్లర్లు. దాని ద్వారా కొంచెము నాకు మంచి పేరు వచ్చింది. పర్ డే 20 ఉందనుకోండి. ఈరోజు ఈ బస్సు యొక్క కలెక్షను 20 దాటేటట్టుగా 1000 కానీ 2000 కానీ అబౌ 25, 20 బిలో అలా 2-3 వేలు 5 వేలు కూడా ఒక రోజు అర్నింగ్స్ తెచ్చినానండి. దాని ద్వారా కూడా నాకు కొంచెము అర్నింగ్స్లో ఎక్కువ అమౌంట్ వరుసగా 2022, 23, 24 ఫస్ట్ ఈపీకేలో నేనే ఉండేదానండి. అవార్డు రావడం పట్ల నాకు చాలా సంతోషంగా ఉందండి. మస్తానమ్మ ఎంతో బాధ్యతగా విధులు నిర్వర్తిస్తూ తోటి సిబ్బందికి ఆదర్శంగా నిలుస్తున్నారని కడప డిపో మేనేజర్ ప్రశంసించారు. కడప డిపోలో 132 మంది కండక్టర్లు పనిచేస్తున్నారు. వీళ్ళు మేము ఏం చేస్తామంటే ప్రతి సర్వీస్కి వెళ్ళేటప్పుడు ఆ సర్వీస్ యావరేజ్ టార్గెట్ అవుతాం. ఆ టార్గెట్ కన్నా ఎవరైనా దాటిస్తే వాళ్ళని బెస్ట్ పర్ఫార్మర్గా పెట్టుకున్నాం. ఈ విధంగా చేసిన కండక్టర్లో మస్తానమ్మ గారు చేసిన డ్యూటీల్లో ప్రతిసారి కూడా టార్గెట్ మించి తీసుకురావడం వలన కడప డిపోలో బెస్ట్ కండక్టర్గా వచ్చారు. వీరు మేము అడాప్ట్స్ పంపిస్తే వాళ్ళు సెలెక్ట్ చేసి నేషనల్లో జరిగే ఉమెన్స్ డే కోసం సెలెక్ట్ చేయడం జరిగింది. మస్తానమ్మ కండక్టర్ కడప డిపోని రిప్రజెంట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది.